రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. విద్యుత్ తీగలు తెగిపడతా ఉన్నాయి. వాగులు వంకలు పెద్ద ఎత్తున పొరులుతూ ఉన్నాయి. గ్రామాల్లోకి విపరీతంగా నీరు వచ్చేస్తూ ఉంది. పట్టణాల్లోకి ప్రత్యేకంగా చెప్పాలంటే బస్టాండ్లన్నీ మునిగిపోతూ ఉన్నాయి. విజయవాడ బస్టాండ్ కానీ, బందర్ బస్టాండ్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఏలూరు బస్టాండ్ కానీ, ఈవెన్ ఇక్కడ హైదరాబాద్ కానీ కొన్ని ప్రాంతాల వాహనాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. ప్రభుత్వాలు విపత్తు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజల ప్రాణాలు ప్రకృతి విలయ తాండవం ముందు నిలబడలేకపోతా ఉన్నాయి. ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ప్రమాదాలే జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి? మౌలిక సదుపాయాలు ఎందుకు ప్రభుత్వాలు కల్పించలేకపోతూ ఉన్నాయి? డబ్బులన్నీ సంక్షేమ పథకాల పేర్లతోటి ఖర్చు పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వాది నేతలకు సంబంధించి పబ్లిసిటీ కోసం తగలేయటమేనా? విపత్తులను ఆలోచించే పరిస్థితి లేదా? చెరువులు సరస్సులు కబ్జాలు చేసి అపార్ట్మెంట్లు కట్టేస్తున్న పరిస్థితి. నీరు పల్లానికి చేరాల్సినటువంటి నీరు ఆ చెరువులన్నీ కూడా కబ్జాలకు గురవటంతో, లోతట్టు ప్రాంతాలు కబ్జాలకు గురవటంతో ఇళ్లలోకి గ్రామాల్లోకి రోడ్ల మీద ప్రవహిస్తూ ఉన్నాయి. వర్షాలు పడితే బయటికి వెళ్ళలేని పరిస్థితి, కాలు బయట పెట్టలేని పరిస్థితి. ప్రత్యేకంగా చెప్పాలంటే పట్టణాల్లోనే. కంపేర్ టు ఎంతో కొంత గ్రామీణ ప్రాంతాలు సేఫ్ అని అనుకోవాలి. ఎందుకంటే గ్రామాల్లో చాలా ఖాళీ స్పేస్ ఉంటుంది, చాలా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. సాధారణంగా గ్రామాల్లో కబ్జాలు చేసి కట్టేంత పరిస్థితి అయితే ఉండదు, చాలా తక్కువ. ఎందుకంటే బోలెడు ఖాళీ ఉంటుంది, స్థలాల రేట్లు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ పట్టణాలు అలా కాదు. కాస్త స్థలం కనబడిందంటే చాలు కబ్జా గురవటమే. ప్రభుత్వాలు పట్టించుకోవు. రాజకీయ నాయకుల అండతోటి, ప్రభుత్వాల అండతోటి కబ్జా కౌరులు దర్జాగా తిరుగుతూ ఉంటారు. సో విద్యుత్తు స్తంభాలు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో తెలియదు. వర్షాలు పడితే తెగి రోడ్ల మీద పడతా ఉంటాయి, ప్రజల ప్రాణాలు బలిగొంటూ ఉంటాయి. అంటే ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మరి ఇతర దేశాల్లో వర్షాలకి ఈ పరిస్థితి లేదు. పెద్ద పెద్ద వరదలు, సునామీ లాంటివి వస్తే ఇంకెవరూ ఏం చేయలేం. కానీ సాధారణ వర్షాలు పడితే మోకాల పైగా నడుములోతు మునిగిపోయే పరిస్థితి. సో ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వాల్లో కాదు, ప్రజల్లో కూడా మార్పు రావాలి. బడ్జెట్ అంతా పప్పు బెల్లాల పథకాలకు కాకుండా కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అవకాశం ఉన్న మేరకే అర్హులు మాత్రమే సంక్షేమం తీసుకోవాలి. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారో, దగ్గరగా ఉన్నారో వారు మాత్రమే తీసుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితులు రావు. సో ఈ పరిస్థితులు నివారించాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు రాజకీయాల మీదే చర్చ, ఆ పార్టీని ఈ పార్టీ, ఈ పార్టీ నా పార్టీ తిట్టుకోవడం సరిపోతుంది జీవితకాలం అంతా కూడా. ఇలాంటి విపత్తులు, భయంకరమైన విపత్తులు వచ్చినప్పుడు విపత్తుల నుంచి ఎలా బయటపడాలి? ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా ఇంకా ప్రజల ప్రాణాలు ఎందుకు బలిగొంటా ఉన్న పరిస్థితులు? ఈ అంశాలను చర్చిద్దాం. రెడ్ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కారుమంచి రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఏలూరు ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఎడ్యుకేర్ విద్యా సంస్థల అధినేత, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అండ్ ముందుగా దాసరి కిరణ్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఈరోజైతే రాజకీయాల మీద చర్చ పెట్టదలుచుకోలేదు కిరణ్ గారు, ఎందుకంటే రెండు రాష్ట్రాలు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించాయి. సో ఆరెంజ్ జోను, రెడ్ జోన్గా మనకి ఏవైతే ఈ వర్షాలు పడినప్పుడు జోన్లు డివైడ్ చేస్తారో దాదాపు మెజారిటీ రెడ్ జోనే కనపడతా ఉంది. బస్టాండ్లు మునిగిపోతా ఉన్నాయి, ప్రజలు బయటికి పోయే పరిస్థితి లేదు, రోడ్లన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది, వాహనాలు కొట్టుకుపోయి కరెంటు తీగల మీద పడి. సో ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? సో రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ విధమైనటువంటి నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, ముందుగా
ఈ రోజున ఈ టాపిక్ చర్చకు తీసుకున్నందుకు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రైమ్ నైన్ యాజమాన్యాన్ని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ప్రతిరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు, లేదంటే ఆ పార్టీలని ఈ పార్టీలు తిట్టడం, ఈ పార్టీలను ఆ పార్టీలను తిట్టుకోవటం, వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవటమే కాకుండా నిజంగా ప్రజలకు ఏం కావాలి, విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎట్లా స్పందించాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎట్లా చేసుకోవాలి, లేకపోతే మౌలిక వసతుల గురించి ప్రాపర్గా ఎట్లా చర్చ జరగాలి, లేకపోతే న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రజలు కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎట్లా ముందుకొచ్చి మనం ఆ డిజాస్టర్ని త్వరగా రికవర్ చేసుకోవాలి, ప్రభుత్వాలు ఎట్లా స్పందించాలి అని ఒక అర్థవంతమైన చర్చ జరిగితే ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వెళ్ళిన రోజున, ప్రతి ఒక్కళ్ళు దీన్ని బాధ్యతగా తీసుకున్న రోజున మనం న్యాచురల్ కలామిటీస్ కానీ లేకపోతే మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కానీ ఏం వచ్చినా కూడా వెంటనే దాన్ని తట్టుకుని రివైవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో అవగాహన రావాలండి. ఎందుకని చెప్తా ఉన్నానంటే, బోరుబావిలో పిల్లోడు పడినప్పుడు ఖాళీగా ఉన్న బోరుబావులన్నీ మూసేయాలని చెప్తా ఉంటాం, కానీ ముయ్యరు. కానీ కేవలం బాధ్యతారాహిత్యం అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనం కళ్ళు తెరుస్తాం, అప్పుడే ఊగిపోతాం, పూనకాలు వచ్చినట్టు బోరుబావులన్నీ మూసేయాలంటాం, అక్కడే కంకణం కట్టుకుంటాం, కానీ ఆ తర్వాత రోజున మర్చిపోతాం. మళ్ళీ ఇట్లా వర్షాలు పడినప్పుడు, రోడ్లు మునిగిపోయినప్పుడు మళ్ళీ డ్రైనేజీల గురించి మాట్లాడుకుంటాం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదంటాం, ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయట్లేదంటాం. అసలు ప్రభుత్వాల సంగతి పక్కన పెడితే ప్రజలుగా మనకెటువంటి బాధ్యత ఉంది? ఇప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు దాన్ని మనం ఏదన్నా ఆల్టర్ చేసి కడుతున్నామా, లేకపోతే మోడిఫికేషన్స్ చేస్తూ ఉన్నామా, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థను కరెక్ట్గా నిర్మిస్తూ ఉన్నామా, ప్రాపర్గా అవుట్లెట్ని వేరే ప్రాపర్గా పాస్ అవ్వడానికి మనం సరైన ఆ స్పేస్ని ఇస్తూ ఉన్నామా, వెంటిలేషన్కి సరైన స్పేస్ ఇస్తూ ఉన్నామా, ఏదైనా అపార్ట్మెంట్లు కట్టినప్పుడు ఆ ఫైర్ ఇంజిన్ ఏదైతే ఉందో, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సో దానికి సంబంధించి ప్రాపర్గా మనం పాటిస్తూ ఉన్నాం అనేది కూడా మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ పథకాల మీద దృష్టి పెట్టి మీకు 10,000 ఇస్తాము, మీకు 15,000 ఇస్తాము, లేకపోతే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని మభ్య పెట్టడం కాకుండా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, రోడ్స్, డ్రైనేజెస్, పిల్లలకు కావాల్సిన చదువు, మనకి ప్రజలకు కావాల్సిన వైద్యం, ఇవేవైతే బేసిక్ కమ్యూనిటీస్ ఉన్నాయో అవి ప్రాపర్గా ఉంటే డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ రోజున రోడ్లని గాలికి వదిలేసాం, డ్రైనేజెస్ని గాలికి వదిలేసాం, బస్ స్టాండ్స్ మునిగిపోతూ ఉన్నాయి, నేషనల్ హైవేస్ మునిగిపోతూ ఉన్నాయి, ఫ్లైఓవర్స్ కడతా ఉన్నారు. ఫ్లైఓవర్స్ మీద వర్షం పడినప్పుడు దాన్ని ప్రాపర్ ఛానలింగ్ చేయకపోతే రెయిన్ వాటర్ వెళ్ళటానికి, వర్షం పడుతుందని ఫ్లైఓవర్ కింద ప్రజలు నుంచుంటే బైకర్స్, 2 వీలర్స్ కానీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కానీ ఆ రెయిన్ వాటర్ వాళ్ళ మీద పడతా ఉంటుంది. ప్రాపర్గా మనం పైప్ లైన్ చేసుకుని దాన్ని ప్రాపర్ ఛానలింగ్ చేసుకుంటే, ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఎవరు పట్టించుకోరు. అవినీతి తారాస్థాయికి పెరిగిపోయింది. ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి అందరిలో కూడా ఈ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెరువులు మూసేసి అపార్ట్మెంట్లు వచ్చేస్తా ఉన్నాయి. ఒక నేషనల్ హైవే ఈ రోజున దిగ్బంధనం వాటర్తో ఆగిపోయిందంటే అంతకన్నా దురదృష్టం ఏముంటుందండి? మామూలుగా ఇంటి దగ్గర చిన్న చిన్న కాలువలు మునిగిపోయినాయి అంటే మనం అక్కడ మనుషులు చేసిన తప్పులు. ఈ హైవేలు మునిగిపోయినాయి అంటే ప్రాపర్గా వాటర్ వచ్చినప్పుడు వాటర్ని ఎట్లా ఛానలైజ్ చేయాలి, దాన్ని ఎట్లా పొలాల్లోకి పంపించాలి, లేకపోతే కాలువల్లోకి ఎట్లా డైవర్ట్ చేయాలి అనే ఒక ప్రణాళిక లేకుండా ఎవరు పడితే వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చేసి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేసి ప్రభుత్వాలు దీన్ని ప్రాపర్గా వెరిఫికేషన్ చేయకుండా, ఆ క్వాలిటీ చెక్ చేయకుండా దాన్ని వదిలేయటం వల్ల ఏమవుతా ఉందంటే, ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద కార్లు, బస్సులు, రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులు, 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళందరూ అందులో పడిపోతా ఉన్నారు. ఎవరన్నా ప్రమాదవశాత్తు ఒక డ్రైనేజ్లో పడిపోయి వెళ్ళిపోతే ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితులు మనం గతంలో చూసాం. ఇంతకుముందు పెద్ద పెద్ద సిటీస్లో, ఢిల్లీ లాంటి మహానగరాల్లో, చెన్నై లాంటి మహానగరాల్లో, ముంబై లాంటి నగరాల్లో, హైదరాబాద్ లాంటి నగరాలు ఊళ్ళకు ఈ కాలనీలు మునిగిపోవటం, 10 కోట్లు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్న విల్లాలు మునిగిపోవటం, అవన్నీ మనం చూసాం. ఎంత ఆస్తి నష్టం జరిగింది. ఈ రోజున హైదరాబాద్లో హైడ్రా అనే ఒక కమిటీని వేసి ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళందరినీ కూడా కూల్చివేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దాన్ని మనం స్వాగతించాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా మన బాధ్యతని మన వంతు నిర్వర్తించాలి. ఇలాంటి హైడ్రా ఆంధ్ర కూడా రావాలంటారా సార్? ఖచ్చితంగా ఎక్కడైతే ప్రాపర్ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి, రూల్స్ పాటించాలి. రూల్స్ పాటించిన తర్వాత గవర్నమెంట్స్ బాధ్యతగా ఉండాలి, ప్రజల బాధ్యతగా ఉండాలి, అందరూ పన్నులు కట్టాలి. 150 కోట్ల మంది జనాభా ఉంటే మన దేశంలో కేవలం 2% వరకే మనం పన్ను కడతా ఉన్నాం. మిగతా అంతా కూడా ప్రభుత్వం మీద ఆధారపడతా ఉన్నాం.
సో ప్రభుత్వాలు కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద కేర్ తీసుకుని నెక్స్ట్ 100 సంవత్సరాల కోసం ఆలోచించాలి. నెక్స్ట్ 5 సంవత్సరాల కోసం కాదు, నెక్స్ట్ వచ్చే భావి తరాల కోసం, నెక్స్ట్ వచ్చే 10 తరాల కోసం ఆలోచిస్తే మనకి ఇటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు మనం తప్పించుకోగలుగుతాం. మనం సిఆర్జెడ్లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఉంటే అక్కడ కట్టేస్తూ ఉంటారు పెద్ద పెద్ద కట్టడాలు, దాన్ని మనం పట్టించుకోం. ఎప్పుడో తుఫాన్లు వచ్చినప్పుడు ఈ సిఆర్జెడ్ జోన్లో ఈ కట్టడాలు కట్టారు, ఈ అపార్ట్మెంట్లు కట్టారు, లేకపోతే ఈ ఫ్యాక్టరీలు కట్టారని చెప్పి అప్పుడు మొత్తుకుంటాం. విపత్తు జరిగినప్పుడు ఏదైనా ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో జరిగినప్పుడు మనం మొత్తుకునే కన్నా మనం జరక్క ముందు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుని ప్రాపర్ రూల్స్ పాటించి అందరం బాధ్యతగా ఉంటే దీన్ని చాలా వరకు మనం కట్టడి చేయొచ్చు. ఎందుకంటే ఈ వర్షాలు అనేవి చెప్పిరావు. సో 2 రోజుల ముందు 3 రోజుల ముందు వస్తాయి, వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. హెచ్చరించినప్పుడు మ్యాక్సిమం మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటారు ప్రభుత్వం. కానీ ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రభుత్వాల నుంచి మనం ఏం ఆశిస్తా ఉన్నాం, ప్రభుత్వాల నుంచి మనం ఏం కోరుకుంటా ఉన్నాం, ప్రభుత్వం నుంచి ఆశించకుండా కాస్త అంటే మనకి మన ఫ్యూచర్ కి ఏం కావాలి అంటే టెంపరీకి మనం ఆశపడకుండా, అంటే అప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చే 2000, 3000, 5000, 10,000 అది ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో, ఎవరైతే దానికి సంబంధించిన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకుని, ఎవరైతే అర్హులు లేరో వాళ్ళు స్వచ్ఛందంగా వదిలేసి అందరం బాధ్యతగా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా బాధ్యతగా ఉంటాయి. మనం క్వశ్చన్ చేయడానికి మనకు కూడా రైట్ ఉంటుంది. ప్రభుత్వం మీరు మాకు రోడ్లు ఎందుకు వేయలేదు, లేకపోతే మీరు మాకు డ్రైనేజ్లు ఎందుకు కట్టట్లేదు, మీరు నాసి రకం రోడ్లు ఎందుకు వేస్తా ఉన్నారు, వేసిన రోడ్డు ఒక వర్షాకాలానికి ఎందుకు పాడైపోతా ఉంది, మోకాళ్ళ లోతు గుంటలు ఎందుకు వచ్చేస్తా ఉన్నాయి, ఆ కాంట్రాక్టర్ ఎవరు దానికి బాధ్యత తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఆయన గ్రామ సభలు పెట్టినప్పుడు చెప్పారు, ఆ గ్రామ సభలకు సంబంధించి ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, ఏవైతే రోడ్లు వేస్తూ ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్టరో, ఎవరైతే దానికి జవాబుదారియో, ఒక పంచాయతీలో ఒక ప్రెజెంటేషన్ లేకపోతే ఆ రోడ్డు ఎవరేసారో తెలియదు, వేసిన వెంటనే డ్యామేజ్ అయిపోతుంది. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఎవరు జవాబుదారీ తీసుకుంటారు దానికి? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జరిగిందేదో జరిగిపోయింది. విపత్తులు చూసైనా ఎక్కడి నుంచైనా ఈ విపత్తులు వచ్చినప్పుడు మనం అయ్యో వామ్మో అనకుండా, దేవుని తలుచుకోకుండా ముందు నుంచి మనం జాగ్రత్తగా ఉండి మన పరిసరాలు, మన మౌలిక వసతులు, మనకి ఏవైతే బేసిక్ కమ్యూనిటీస్ కావాలో అవి ముందు బాగు చేసుకుంటే ఖచ్చితంగా రోడ్స్ బాగుంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తే రోడ్లు, రవాణా వ్యవస్థ అంతా బాగుంటే, గవర్నెన్స్ బాగా జరిగితే ఇన్వెస్టర్లు వస్తారు. ఇన్వెస్టర్లు వస్తే మనకి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే మనందరం కూడా 10 రూపాయలు సంపాదించుకుంటాం. గవర్నమెంట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనం మన కాళ్ళ మీద మనం బతికే అవకాశం మనకి కల్పిస్తుంది. సో నేనేం చెప్తా ఉన్నానంటే మౌలిక వసతులు అనేది ఖచ్చితంగా మెరుగుపరచాలి. ఈ సందర్భంలో, ఈ విపత్తు కాలంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోకుండా, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, కొండ చర్యలు విరిగిపడి అక్కడ ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది, వీలైనంతగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాయం అందించాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ వర్షాకాలంలో ఈ వరదలకి ఇబ్బంది ఎవరైతే పడతా ఉన్నారో వాళ్ళకి ఆహార పొట్లాలు అందించండి, వాళ్ళకి వాటర్ ప్రతిదీ ప్రభుత్వం చేయలేకపోవచ్చు. అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైతే సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు తీసుకుని వాళ్ళకి అక్కడ సహాయ సహకారాలు అందించండి. ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించబోయి మీరు ఇబ్బందులు పడొద్దు. మీరు ప్రికాషన్స్ తీసుకుని, మీరు కేర్ తీసుకుని, మీరు జాగ్రత్తగా ఉండి మీరు ఇంకో 10 మందికి హెల్ప్ చేసి ఈ విపత్తులోంచి మనందరం కూడా కలిసికట్టుగా బయటపడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వస్తాం సార్. మనతో సయ్యద్ రఫీ గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర